హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మృదులాschallenges. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో ఒక మంచి డెకరేటివ్ ఐటెం గురించి తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, మామూలుగా మనందరికీ ఇళ్ళల్లోనూ గిఫ్ట్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా ఫంక్షన్స్ అవి అయినప్పుడు వాటి మీద కవర్స్ అవి ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ వేరే ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తామని తెలుసు. కానీ ఇలాంటి గిఫ్ట్ ఐటమ్ కవర్స్ తోటి మనం ఇంటిని చాలా అందంగా డెకరేటివ్గా మార్చుకోవచ్చు అని మీకు తెలుసా? అంతేకాకుండా ఇది నైట్ టైం కానీ లేదా డే టైం కానీ మీకు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ ఐటమ్స్తో చేసిన ఐటమ్స్ ఫొటోస్ తీసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లుక్ గురించి అయినా సరే చాలా బాగుంటుందండి. ఒకసారి నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, మనం ఇంకా లేట్ చేయకుండా మరి అలాంటి డెకరేటివ్ ఐటమ్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఫస్ట్ మనకి ఇలాంటి డెకరేటివ్ పేపర్స్ ఉంటాయి కదా ఇంట్లో, లేదు అంటే షాప్స్లో దొరుకుతాయి, అలాంటి తీసుకోండి. ఈ రెడ్ కలర్ అనే కాదండి, డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి కదా, ఆ కలర్స్ తోటి డిఫరెంట్వి తీసుకోండి. నెక్స్ట్, మీ ఇంట్లో కనుక ఒకవేళ కబర్డ్స్ ర్యాక్స్ లేకుండా ఎంటీగా ఉన్నాయనుకోండి, వాటిల్లో మీ పిల్లల డెకరేటివ్ ఐటమ్స్, ఆడుకునే ఐటమ్స్ అవన్నీ చాలా అందంగా పేర్చుకొని ఓ ఫోటో షూటింగ్ లాగా తీయాలి అనుకున్నప్పుడు కనుక మీరు ఇలాంటి డిఫరెంట్ కలర్స్ తోటి ఉన్న పేపర్స్ తీసుకొని మీ కబోర్డ్స్ దాని సైజుని బట్టి ఇలాగ అందంగా అంటించుకోవచ్చండి. మీ కబోర్డ్స్ డిజైన్కి వాటికి ఎంత సైజు ఉందో చూసుకుని దాన్ని బట్టి మీరు పేపర్స్ని ఇలాగ కట్ చేసుకొని ఆ ఎడ్జెస్ అన్నిటికీ పేపర్స్ని డిఫరెంట్ కలర్స్ తోటి అంటించేసుకోండి. గమ్ సాయంతో కానీ లేదా మైదా సాయంతో కానీ అంటించండి. నేను ఇక్కడ మైదాను ఉడికించి ఇలాగ అతికించి నేను దీని బిఫోర్ పిక్ తీద్దాం అనుకున్నాను, కాకపోతే మర్చిపోయానండి తీయడం. సో ఆఫ్టర్ పిక్స్ చూపిస్తున్నాను. అంటిస్తే ఇలాగ నీట్గా అందంగా కనిపిస్తుంది. ఇంకా కిడ్స్ టాయ్స్ ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది నేను మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తానండి. ఇంకా సెకండ్ డెకరేటివ్ ఐటమ్ వచ్చేసరికి ఇలాగా ప్లెయిన్ గోడ, వైట్ గోడ ఉంటుంది కదా, అలా కాకుండా ప్లెయిన్ గోడ ఉంటుంది కదా, ఆ ప్లెయిన్ గోడకి డెకరేటివ్ ఐటమ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అగైన్ మనం గిఫ్ట్ ప్యాక్ ఉంటుంది కదండి, ఆ పేపర్ తీసుకోండి. దానికి ఒక సన్కి మనం చేయడానికి గురించి ఒక చుట్టూతా బ్లాక్ మార్కర్ తోటి రౌండ్ షేప్ డిజైన్ వేసుకొని దాన్ని కట్ చేసుకోండి సిజర్ తోటి. అదేవిధంగా నెక్స్ట్ మీకు లీవ్స్, ఫ్లవర్స్ వాటి గురించి లీవ్స్ లాగా ఒక చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. పేపర్ని ఇలా సన్నగా పొడుగు కట్ చేసుకుని వాటిని ఆకు షేప్లో కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, రౌండ్ షేప్, నెక్స్ట్ ఆకుల షేపులుగా ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని సిద్ధం చేసుకున్న తర్వాత గోడకి మీరు అతికించేసుకోవడమేనండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫస్ట్ సన్న అతికించి తర్వాత చుట్టూ ఇలా ఆకులు అతికించినట్టు అతికించండి. చూడండి, మీకు ఇది నైట్ టైం కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఫొటోస్ తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుందండి. మార్నింగ్ వచ్చేసరికి ఇలా కనపడుతుంది, నైట్ టైం వచ్చేసరికి ఇలా మెరుస్తూ చాలా అందంగా కనపడుతుంది వాల్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి కిడ్స్ టాయ్స్ ఎలా ఆర్గనైజేషన్ చేశానని చెప్తాను అన్నాను కదండి, అది చూపిస్తాను. ఒక ర్యాక్లో వచ్చేసరికి ఈ వంట సామాన్లు అలాగా ఉంటాయి కదా పిల్లలు, అవన్నీ పెట్టాను. నెక్స్ట్ ఒక ర్యాక్లో వచ్చేసరికి వాళ్ళ రిమోట్ కంట్రోల్ బైక్స్ అవి ఉంటాయి కదా, కార్స్, అవన్నీ అవన్నీ చెప్పి ఒక దాంట్లో పెట్టాను. నెక్స్ట్ ఒక ర్యాక్లో వచ్చేసరికి వీళ్ళ డిఫరెంట్ ఏరోప్లైన్స్ అవి, ఒక ర్యాక్లో డాక్టర్ సెట్, ఒక ర్యాక్లో కిడ్డీ బ్యాంక్స్, టెడ్డీస్ అన్నీ ఒక దగ్గర, రోబోట్, డిఫరెంట్ అని ఇలాగ ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్క ఐటెంకి సంబంధించి ఇలాగ ఆర్గనైజేషన్ చేశానండి. నెక్స్ట్ ఇంకొక ర్యాక్ ఉంది, ఆ ర్యాక్ది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదేమో బ్లూ వచ్చి ఇప్పుడేమో పింక్ కలర్ వచ్చేసరికి వీటిల్లో కూడా అంతేనండి, చిన్న టాయ్స్ అన్నీ ఉంటాయి కదా, కార్స్కి సంబంధించిన చిన్న టాయ్స్ అన్నీ ఒక ర్యాక్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా డిఫరెంట్ కార్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఒక ర్యాక్లో. నెక్స్ట్ వచ్చేసరికి బైక్స్ ఉంటాయి, డిఫరెంట్ చిన్న బైక్స్ అవి ఉంటాయి, అవన్నీ ఒక ర్యాక్లో. చూస్తున్నారు కదా బైక్స్, అక్కడ ఒక బాగుంది కదా అని చోట బిమ్మ వాడిది ఒకటి పెట్టాను. ఇలా డిఫరెంట్ థీమ్స్ అన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఒకటి పెట్టాను. కిందనేమో జంగిల్ థీమ్ పెట్టాను. ఇలాగ ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్క థీమ్కి సంబంధించి వాళ్ళ కిడ్స్ అన్నీ ఆర్గనైజేషన్ చేశానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.